ఎలా ఉంది మేడం? బాగుందండి. అంటే ఎలాంటి మంచి జరగలేదు అంటున్నారు కదా చాలా మంది. మంచి ఎందుకు జరగలేదండి? వైద్యపరంగా కానీ ఎవరైనా చనిపోయినా కానీ అన్ని రకాలుగా ఫారెన్లో ఉన్న చదువుకునే విద్యార్థులతో సహా అంతా జేవీడీ అని రుణమాఫీలని రైతులకి అన్ని పరిపాలన అయితే బాగుందండి. అంటే ఈ పథకాలన్నీ పెట్టి ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు అన్నారు, నిజమేనా? సోమరిపోతులు ఎవరు అవ్వలేదండి. ఆ పెట్టుబడి లేక చాలా మంది పనులు మానుకొని ఉన్నారు. ఈ పెట్టుబడి అందటం వల్ల కొంతమంది సోమరిపోతులు కూడా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈసారి 2024లో ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్? అది ప్రభుత్వం మారినాక చెప్తామండి. కూర్చోండి. మరి లోకేష్ గారు అన్నారు ఈసారి మిమ్మల్ని గెలవనేమో జగన్ ఇంటికి పంపేశామని అన్న సవాల్ చేస్తున్నారు కదా, మరి ఓడిపోతారంటారు జగన్ గారు? ఏమి ఓడిపోరండి, గెలుస్తారండి. గెలుస్తారు. ఎందుకనండి అంత నమ్మకంగా చెప్తున్నారు గెలుస్తారు అని? మేమైతే మరి వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ పార్టీలోనే బాగా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వటం జరిగింది. పెన్షనర్స్కి కూడా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అయితే ఇది డబ్బులు ఇస్తే కానీ పెన్షన్ రాయమని, ఏదైనా క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూగా తిరగటము, తెలవని వాళ్ళని కూడా తెలుసుకొని ఎత్తుక్కొని ఇవన్నీ చేసాము. ఈ పరిపాలన అయితే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, ముసలాళ్ళకి, ఒంటరి మహిళలకి అందరికీ బాగానే, రైతుల కాడి నుంచి అన్ని బాగానే అభివృద్ధి చేసుకొచ్చారు. ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంట? కాదండి, అందరికీ అండి. పార్టీ పరం లేదండి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇది లబ్ధి పొందుతున్నారండి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మేడం? బాగానే ఉందండి. బాగానే ఉంది. అన్ని ఇంటికి వచ్చేస్తున్నారా లేదంటే దౌర్జన్యాలు లంచాలు తీసుకుంటారా? లేదండి, ఇంటికి వచ్చే ఇస్తున్నారండి. ఇప్పుడు చూస్తే మేడం వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జరిగి ఏపీలో పోటీ చేస్తామంటున్నారు. మరి ఎలా అవుతుంది మేడం? ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తారంటారా? అవి అయితే మాకు తెలియదండి. అయితే తెలియదండి. ఒకవేళ పోటీ చేస్తే ఒకే కుటుంబంలో 2 పార్టీలు లాగా ఉంటాయి, మరి ఓట్లు చీలే అవకాశాలు ఏమైనా ఉంటాయి? మన మనసుకు తెలవాలండి. మనం ఎవరికి అన్నది మన మనసుని బట్టి ఆ టయానికి ఎవరికి ఓటు వేసినా మనకు తెలియదు కదండి. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? గెలవచ్చండి, 3 అంతుల వరకు. 3 అంతుల వరకు గ్యారంటీ షూర్ అండి.